దానికి తగిన ఏర్పాట్లు మా హెడ్ మాస్టర్ మేడం ఏర్పాటు చేసినారు. వాళ్ళకి భోజన వసతి కూడా కల్పించడము జరిగింది. అంతేకాకుండా డైలీ స్లిప్ టెస్ట్లు, వారానికి ఒక టెస్టు యూనిట్ వైజ్ గా ప్రిపేర్ చేయించి వాళ్ళ యొక్క విద్యార్థులకు నేర్చుకునే స్థాయిని మెరుగుపరుచున్నాము అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అయితే గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలు విశ్లేషిస్తే పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల సంఖ్య 10వ తరగతి వాళ్ళు 86 మంది అయితే దాంట్లో పాస్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య దాదాపు 70 మంది. అంటే మండలంలోని ఎమ్మినూరు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ అన్ని పాఠశాలల్లో గమనించినట్లయితే అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించి ప్రథమ స్థానంలో నిలబడింది అని చెప్పడానికి మా పాఠశాల గర్వపడుతుంది. మన పాఠశాల యొక్క ఉత్తీర్ణత శాతము 81.4. అందులో సబ్జెక్టు వారికి తీసుకున్నట్లయితే తెలుగు 83, హిందీ 99%, ఇంగ్లీష్ వచ్చేసి 94, మ్యాథ్స్ 83, సైన్స్ 82, సాంఘిక శాస్త్రం సోషల్ 84. 100% మార్కులు సాధించిన కొన్ని సబ్జెక్టులో సాధించినటువంటి విద్యార్థులు కూడా మా పాఠశాలలో ఉన్నారు, ముఖ్యంగా గణితము మరియు సైన్స్. అంతేకాకుండా ఎన్నో రకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇక్కడ సార్ వాళ్ళు అప్లై చేయించి, మా స్కూల్ తరఫున అప్లై చేయించి వాళ్ళకి ప్రిపేర్ చేయించి దగ్గరుండి ఎగ్జామ్స్ రాయించి ఎన్నో ర్యాంకులు సాధించినారు. ఆ విషయాలన్నింటినీ కూడా మన చంద్రశేఖర్ సార్, మ్యాథ్స్ సార్ తర్వాత వివరిస్తారు. అంతేకాకుండా ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా మేము 100% సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ తర్వాత మిషన్ మార్చ్ 2027 అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది. దాన్ని తూచా తప్పకుండా అన్ని రకాలుగా ఫాలో అయ్యి మోడల్ ఎగ్జామ్స్ అయితేనేమి ఈ ఇండివిజువల్ గైడెన్స్ కూడా మేము వాళ్ళకి అందజేస్తాం, ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలకి. అయితే మన పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుకున్నట్లయితే విద్యార్థులకి అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. మొత్తం తరగతి గదుల సంఖ్య 10. అందులో ఆఫీస్ రూమ్ ఒకటి, స్టాఫ్ రూమ్ ఒకటి, స్టోర్ రూమ్ ఒకటి ఎక్స్ట్రా ఉన్నాయి. అన్ని రూమ్లకు కూడా, అన్ని తరగతి గదులకు కూడా విద్యుత్ కనెక్షన్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, తగిన ఫర్నిచరు, కాంపౌండ్ వాల్ ఉంది. అయితే విశాలమైనటువంటి ఆ స్థలం అయితే ఇక్కడ లేదు. ఉన్నటువంటి కొంత ఆట స్థలాన్ని కూడా తగిన విధంగా ఈ పీటీ టీచర్లు వాడుకుంటున్నారు. సురక్షితమైన తాగునీటి సౌకర్యం ఉంది. బాలికలకు ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్, మరుగుదొడ్లు కూడా ఉన్నాయి. ఈ సదుపాయాలు అభివృద్ధికి సహకరించినటువంటి ఈ ఏరియా పెద్దలకు, తర్వాత పూర్వ విద్యార్థులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు, పూర్వం ఇక్కడ పనిచేసినటువంటి హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయులకు కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఈ పాఠశాలలో ప్రయోగశాలకు సంబంధించినటువంటి కొన్ని వసతులు ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా విద్యార్థులు వినియోగిస్తూ ప్రయోగాత్మక అభ్యసనాన్ని పెంపొందించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ గ్రంథాలయం అంటే లైబ్రరీలో సుమారు 1000 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏదో ఒక రోజు, వారంలో ఒక రోజు పఠన అలవాటుని పెంపొందించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలను పాఠశాలకు సంబంధించి సమర్థవంతంగా అమలు చేస్తున్నాము. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద యూనిఫామ్, బెల్ట్, బ్యాగ్, నోట్ బుక్స్, డిక్షనరీ, తర్వాత షూస్, సాక్స్ మొదలైనవన్నీ కూడా పంపిణీ చేస్తున్నాం. బాలికా రక్ష పథకం కింద అర్హులైనటువంటి బాలికలకు శానిటరీ నాప్కిన్స్ అందిస్తున్నాం. భారత రాజ్యాంగము విలువలకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించిన పుస్తకాలను కూడా విద్యార్థుల చేత పఠింపజేస్తున్నాం, వాటికి అందుబాటులో కూడా ఉంచుతున్నాం. ఇంకా ఆటలు, క్రీడలు, సహపాఠ కార్యక్రమాల గురించి చెప్పుకున్నట్లయితే ప్రతిరోజు ప్రేయర్కి ముందు ఒక 5 నిమిషాల సేపు, 10 నిమిషాల సేపు ధ్యానం చేయిస్తున్నాం. అంతేకాకుండా యోగా, క్రీడలు, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో తదితర క్రీడలను కూడా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటనలను, సైన్స్ దినోత్సవాన్ని, గణిత దినోత్సవాన్ని, సైన్స్ సంబంధించినటువంటి ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నాం. క్విజ్ కండక్ట్ చేస్తున్నాం. వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. గత మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో తల్లిదండ్రులు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారము త్రాగునీటికి సంబంధించింది అయితేనేమి, ఆరో ప్లాంట్కి సంబంధించింది అయితేనేమి, పాఠశాల పరిశుభ్రతకు సంబంధించిన కొన్ని మెయింటెనెన్స్ సంబంధించి
ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తారో వాళ్ళని తీసుకొని ఈ మైనర్ రిపేర్లు అంటే మరమ్మతులు కూడా చేయించినాము. తరగతి గదులలో కొన్ని ఫ్యాన్లు రిపేర్ చేయించినాము. అంతేకాకుండా స్విచ్లు బల్బులు పోయింటే బల్బులు, ముఖ్యంగా బాలికల టాయిలెట్లో ఈ డోర్స్ అనేవి లేకుంటే దాన్ని కూడా ఆ డబ్బుతో రిపేర్ చేయించినాము. పాఠశాల ఆవరణ ముందు భాగంలో గలీజ్ ఉంటే అది కూడా కొంతమందిని మనుషులు పెట్టేసి దాన్ని కూడా క్లీన్ చేయించడం జరిగింది. అంతేకాకుండా ఇకపై కూడా మీ తల్లిదండ్రులందరూ కూడా కొన్ని సూచనలు ఇస్తే దానికి ప్రాధాన్యత ఇస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని కూడా మాటిస్తుంది. అంతేకాకుండా ప్రతి విద్యార్థికి కేటాయించినటువంటి పెన్ నెంబర్ అని ఉంటుంది. పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. సాధారణ భారత ప్రభుత్వము ప్రజలకు ఆధార్ కార్డును పంపిణీ చేసినారు. ప్రతి ఒక్కరికి యూనిక్ ఐడి నెంబర్ అనేది ఉంది. అదేవిధంగా బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేసినట్లయితే మనకి పాన్ కార్డ్ అనేది ఉండాలి, పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ప్రతి విద్యార్థికి కూడా పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఒక్కసారి 1వ తరగతిలో పిల్లోడు జాయిన్ అయినాడంటే వానికి పిన్ నెంబర్ అనేది వస్తుంది. అది జీవితాంతం ఆ పిల్లోడు ఎంతవరకు చదువుతాడో అంతవరకు ఆ నెంబర్ పర్మనెంట్ ఉంటుంది. ఆ నెంబర్ని మనం క్లిక్ చేసినట్లయితే ఆ పిల్లోడు ఏం చదివినాడో, ఎక్కడ చదువుతున్నాడో, ఏ విధంగా చదువుతున్నాడో, వాడి యొక్క విద్యా ప్రగతి అంతా కూడా దాని నుంచి మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఈ వివరాలను భద్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా పిన్ నెంబర్ ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా తల్లిదండ్రుల సహకారం, మన పాఠశాల విజయాల్లో మీ సహకారం ఎంతో విలువైంది. మీ పిల్లలు ప్రతిరోజు సమయానికి పాఠశాలకు హాజరయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత మీకుంది. మీ ఇంటి దగ్గర కూడా వాళ్ళు చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కూడా కల్పించాలని సభాముఖంగా మేము కోరుతున్నాం. పిల్లలు క్రమశిక్షణ, నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవము, సామాజిక బాధ్యతలు కూడా మీరు పెంపొందించాల్సిందిగా కోరుచున్నాం. విద్యార్థుల ప్రవర్తనలో కానీ చదువుల్లో కానీ ఏవైనా మార్పులు మీరు గమనించినట్లయితే వెంటనే పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు తెలియజేయండి. రాబోయే కాలంలో కూడా అంటే ముందు 2 ఏళ్లలో కూడా మనము కొన్ని లక్ష్యాలను ఉంచుకొని దాన్ని సాధించే మార్గంగా కృషి చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల యొక్క ప్రవేశాలను పెంచడం, ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి బాలికలను చాలా దూరంలో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎక్కువ ఉన్నటువంటి ఈ గర్ల్స్ హై స్కూల్లో వదులుతున్నారు. అది ఎంత మాత్రమో సమంజసం కాదు. ఎందుకంటే చాలా ట్రాఫిక్ పెరిగింది. ఇప్పుడు మన ఎమ్మెనూరులో అంత దూరం పోవడం కూడా చాలా కష్టం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులంతా గమనించి ఈ సమీపంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలోనే పిల్లల్ని చేర్పించాల్సిందిగా సభాముఖంగా కోరుచున్నాం. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి అడ్మిషన్ అయినటువంటి పిల్లలు అందరూ కూడా ఇప్పుడు హాజరు శాతం గమనించినట్లయితే మన క్లస్టర్ వైజ్ చూస్తే విద్యార్థుల యొక్క యావరేజ్ అటెండెన్స్ వచ్చేసి 75 ఉంటే మన స్కూల్లో పిల్లల యొక్క సరాసరి హాజరు శాతం వచ్చేసి 78% ఉంది. క్లస్టర్ వైజ్ గా టీచర్ల యొక్క హాజరు శాతము 89 ఉంటే మన టీచర్ల యొక్క హాజరు శాతము 92% ఉంది. అంటే సరాసరి క్లస్టర్ కంటే కూడా పిల్లలైతేనేమి టీచర్లు అయితేనేమి వాళ్ళ యొక్క హాజరు శాతము ఎంతో మెరుగ్గా ఉందని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరము దాదాపు 102 మంది 10th క్లాస్ పిల్లలు ఉంటారు, తెలుగు మీడియము అండ్ ఇంగ్లీష్ మీడియం. వీళ్ళందరూ కూడా 100% ఉత్తీర్ణం సాధించేదానికి అన్ని విధాల ఉపాధ్యాయులందరూ కృషి చేస్తారని కూడా మాటిస్తున్నాం. అభ్యసన ఫలితాలను మరింత మెరుగుపరచడము, డిజిటల్ విద్యను పూర్తి స్థాయిలో అమలు చేసేది, తర్వాత పాఠశాలలో పరిశుభ్రత మరియు పచ్చదనంతో కూడినటువంటి పాఠశాల వాతావరణాన్ని అభివృద్ధి చేయవలసి కూడా ఉంది. తర్వాత తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ, గ్రామస్తుల భాగస్వామ్యంతో ఈ పాఠశాలను ఆదర్శ విద్యా సంస్థగా తీర్చిదిద్దవలసి ఉంది. ఈ మెగా పీడిఎం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం ముగ్గురు ఎవరెవరు? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం ఈ మధ్య బలమైన బంధం ఏర్పడాలి, మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ పీడిఎం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది. మీరు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సూచనలు తప్పనిసరిగా అందించాలని సభాముఖంగా మనవి చేస్తున్నాం. మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మనం అందరూ కలిసి పనిచేద్దాం, చేయి కలుపుదాం, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం, భావి భారత నిర్మాణంలో భాగ్యస్వాములు అవుదాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.